హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్. మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఇలా మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మన దర్శన్ సింగ్ అనాల మట్టి వినాయకుల షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఇది వాళ్ళది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో మీరు ఎవరైనా గణపతి గొప్పలు మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చేసుకొని చేయించుకునేటోళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీరు నాకైతే కామెంట్ చేయండి. మీ ఏదైతే గణపతి బప్పది ఫోటో ఉంటుంది కదా, ఫోటో కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది. దాంట్లో ఫోటో పెట్టండి. మీకు ఎప్పటికి మాత్రం మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. అండ్ అలానే ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా ఏమేమి మోడల్ గణపతి బప్పలు తయారైనాయి ఏంటిదని మాత్రము మీకు వీడియో కూడా చూపిస్తాను. మీకు తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లొకేషన్ కూడా మీకు తెలుసు కదా, మన వరంగల్ ఎంజిఎం ఉంది కదా, వరంగల్ ఎంజిఎం దాటి కనుక మన కాకతీయ దాటి రూట్లో మన వరంగల్ మున్సిపాలిటీ ఉంటుంది. ఆ వరంగల్ మున్సిపాలిటీ పక్క పోంటే అన్నవాళ్ళు గణపతి బప్పల షెడ్ ఉంటుంది. మీకు లోపల పోయి మాత్రం చూపిస్తా ఎన్నో గణపతి బప్పలు ఏంటని మాత్రం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ దర్శన్ సింగ్ అనాలో మట్టి గణపతులు పప్పాలో చేసే దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన ఎపిసోడ్ నెంబర్ 3. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 3లో మనకు అయితే మాత్రం టోటల్ గా అప్డేట్ అయితే ఇస్తాను నేను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పాలకు చేయడానికి మొత్తం మన వాసాలు చెక్కలు గిట్ల మొత్తం ఉన్నాయి కదా. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మనకు గణపతి పప్పాలు ఫేసెస్ ఇవన్నీ. ఎందుకంటే ఈ మొత్తం గణపతి పప్పాలు అనేది మొత్తం మట్టి గణపతి పప్పాలు కాబట్టి వాటికి సపరేట్ గా అయితే మాత్రం ఫేసెస్ అయితే రెడీ చేసుకుని అయితే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. చూద్దాం ఇక బడబడ గణపతి పప్పాలకు అయితే కూడా ఈ విధంగా అయితే ఉంది. చూసుకోవచ్చు ఇంకా మట్టికి ఇట్లా అంతా ఇంకా చాలా వరకు ఉన్నది. ఇక మీరు ఎంత జల్దీ వచ్చి ఆర్డర్ ఇచ్చేసుకుంటే మాత్రం మీకు జల్దీ గణపతి పప్పు అయితే చేసుకొని ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప చూసుకోవచ్చు. ఇక్కడ మన ఏనుగు ఫేస్ పైన అయితే గణపతి పప్పు ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప ఎవరితో మాత్రం వాళ్ళు మాత్రం నాకు తప్పకుండా మాత్రం ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే మీకు కామెంట్ చేసినాక మీకు ఎప్పటికప్పుడు మాత్రం మీ గణపతి పప్ప మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ చాలా యూనిక్ మోడల్స్ లో గణపతి పప్పలు అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మట్టి గణపతి పప్పలు కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటే గణపతి పప్ప. ఎందుకంటే మొత్తం అసలు ఏంటిదో తెలియదు గణపతి పప్ప మాత్రం. అంటే దంతాలు అనుకుంటున్నాను అయితే, మధ్యలో అయితే మాత్రం తొండము. చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది గణపతి పప్ప మాత్రం. ఇంకో గణపతి పప్ప దగ్గర అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే చాలా భారీ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు ఒక 10 హ్యాండ్స్ ఉన్నాయి, ప్లస్ 5 హెడ్స్ ఉన్నాయి. అంటే 5 తలకాయలు 10 చేతులు ఉన్నాయి గణపతి పప్పకు. మనం ఎపిసోడ్ నెంబర్ 2లో చూసుకున్నప్పుడు అయితే మనకి గణపతి పప్ప ఏంటంటే ఓన్లీ గడ్డి చుట్టే ఉండే. ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ మట్టి పెట్టడం జరిగింది చూడండి. మొత్తం ఆకారం అనేది చూసుకున్నట్టయితే ఇంకా మట్టి పెడుతుంటే ఇంకా చాలా బొరకు అయితే బయటకు వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఫస్ట్ కోటింగ్ మట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ కోటింగ్ మట్టి వచ్చేసి చూడండి ఈ విధంగా మాత్రం వాళ్ళు డిజైన్స్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి రథం ఇదంతా మనకు కనిపిస్తుంది కదా. గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో డ్రాగన్, రైట్ సైడ్ చూసుకుంటేనేమో మనకు హార్స్. చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంది గణపతి పప్ప. ఈ గణపతి పప్ప వాళ్ళు కూడా కామెంట్ రూపంలో చెప్పండి, మీకు ఇప్పటికి మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మన పంచముఖి గణపతి పప్ప చూడండి. ఇక మీకు ఇక్కడ గణపతి పప్పలు ఏంటంటే మీకు చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం తప్పకుండా నచ్చితే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం కనుక్కోండి రేట్స్ పరంగా. ఇక్కడ ఇంకో గణపతి పప్ప చూసుకుందాం మనం. ఇంకో గణపతి పప్ప కూడా ఇది బుల్. చూసుకోవచ్చు మొత్తం డిజైనింగ్ అయితే వీళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు మొత్తము అసలు ఈ డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం జూమ్ మీకు. ఈ యొక్క డిజైన్స్ అనేటి మొత్తం చేతులతోనే వాళ్ళు చేయడం జరుగుతుంది. చూసుకుందాం ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం శివుని కాన్సెప్ట్. ఈ గణపతి పప్ప మొత్తం త్రిశూలం ఇట్లా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నాకు చెప్పింది ఏంటంటే ఒక 30 to 40% వరకు మాత్రం బుకింగ్ అయిపోయినంట. మీరు ఎంత జల్దీ వస్తే మాత్రం మీకు కూడా గణపతి పప్ప అనేది తయారు చేసి ఇస్తాం అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే మట్టి కొంచెం ఆరాలి కదా, దానికోసం ఫాస్ట్గా బుకింగ్ అయిపోతే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, ఫినిషింగ్ వరకు కూడా మొత్తం మంచిగా వస్తుందని. చూసుకోవచ్చు మొత్తం పాములు.
అది చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప వచ్చేసి మొత్తం మనకు డ్రాగన్ పైన గణపతి పప్ప నిల్చొని ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం సెట్టింగ్ పొజిషన్ లో గణపతి పప్ప అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి పప్ప కూడా మనకి ఏంటంటే మొత్తం మనకు శివుని కాన్సెప్ట్ ఈ గణపతి పప్ప చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు వచ్చేసి మనకు హార్స్ పైన కూర్చొని ఉండడం జరిగింది చూడండి. మొత్తం డిజైనింగ్ వర్క్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది. ఇక ఇక్కడ వీళ్ళ కలరింగ్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మాత్రం మీకు తప్పకుండా తెలుసు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్పని చూసుకున్నట్టయితే చాలా బాల గణపతి పప్ప ఇది. ఈ ఫేస్ కూడా ఎంత బాగున్నది అంటే చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఫేస్ కూడా. నేను చూపించాను కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి పప్ప మొత్తం ఏంటంటే నాకు తెలిసి మాత్రం మరి తామర పువ్వు అది ఏంటి అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే కలరింగ్ అయినాకనే ఆల్మోస్ట్ ఆల్ ఈ గణపతి పప్పలో కానీ తెలిసిపోతుంది మనకు. ఇక్కడ ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప చూడండి చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి గణపతి పప్ప మాత్రం. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మొత్తం మనకు నెమలిలు ఉంటాయి కదా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం నెమలిలు. ఇక మీకు ఎందుకంటే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు నంది వాహనము. ఇంకా లోపలి పోయి కూడా చూద్దాం ఇంకో గణపతి పప్పాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం వచ్చేసి మనకు గరుడ మహారాజ్ అనుకుంటా నేనైతే గరుడ అన్న హంస అని అనుకుంటున్నా. నేనైతే హంసనే, ఎందుకంటే మనకు ఫేస్ లోనే అర్థమైపోతుంది హంస అని. ఇక్కడ చూపిస్తున్నా ఇంకో గణపతి పప్పని అయితే. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే చూడండి ఎట్లా ఉంది. మీరు మాత్రం తప్పకుండా మాత్రం ఈ గణపతి పప్ప ఎట్లా ఉన్నది ఏందని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ గణపతి పప్ప అయితే బాణం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప అయితే చూపిస్తున్నా మీకు. ఈ గణపతి పప్ప ఏంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మాత్రం లయన్ ఫేస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మన గణపతి పప్పది ఫేస్ అనేది ఇంకా పెట్టలేదు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉన్నది గణపతి పప్ప మాత్రం. ఇక మీకు ఎందుకంటే ఇక్కడ హైట్స్ అంటే మీకు హైట్స్ ఎగ్జాక్ట్లీ కూడా నేను చెప్తాను అంటే ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది కొన్ని గణపతి పప్పలకు అయితే బ్యాక్గ్రౌండ్స్ పెడతారు కదా, దానికోసం నేను ఇక్కడ హైట్స్ అనేది చెప్తలేను. ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలుసు ఇక్కడ వాళ్ళ ఫినిషింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటిది అని మాత్రం మీకు మొత్తం తెలుసు కాబట్టి ఇక మీకు ఏదన్నా చేయించుకోవాలంటే మాత్రం వచ్చేసి మాత్రం ఇక్కడ చేయించుకోవచ్చు. గణపతి పప్పలు మాత్రం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా లైటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. లైటింగ్ స్టార్ట్ అయింది కానీ ఇంకా ఏమైపోయిందంటే మన కొంచెం కొన్ని గణపతి పప్పుల కాడ లైట్స్ అనేది లేదు. దానికోసం వచ్చేసి కొంచెం వీడియో అనేది కొంచెం క్లారిటీగా అంత అనిపిస్తుందో లేదో మీకైతే చూద్దాం. ఇక మీకైతే చూపిస్తున్నా. ఈ లైన్లో ఇంకా ఎవరికన్నా గణపతి పప్పులు మాత్రం ఆర్డర్ ఇచ్చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం అప్డేట్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీరు నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి మా గణపతి పప్ప ఇదే అని చెప్తే నేను మాత్రం మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఎందుకంటే ఇక్కడ మన మట్టి గణపతి పప్పలు అనేది అండ్ పిఓపి గణపతి పప్పలైనా చాలా దూరంలోకి వెళ్ళి వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇచ్చేసుకోవడం పర్చేజ్ చేయడం జరుగుతుంది మనకు. ఎందుకంటే మహబాద్, ఖమ్మం, ఇల్లందు ఇట్లా చాలా దూర ప్రాంతాలలోకి వెళ్ళి వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు మా గణపతి పప్ప ఊరికైతే రారు కదా అక్కడ నుంచి అంత దూరం నుంచి వాళ్ళు. కాబట్టి నేను ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఆల్మోస్ట్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే చాలా మందికి తెలుసు ఇట్లా మన ఛానల్లో మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం కామెంట్స్ పెట్టినా కూడా వాళ్ళకైతే మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటానని. ఇప్పుడు ఎందుకంటే ఇక డైలీ మనకు సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుదామని మాత్రం నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక మట్టి అయితే అయిపోయింది. ఈ మట్టి అనేది ఒక 2-3 సార్లు పెడతారు వాళ్ళు గణపతి పప్పకు. చూసుకోవచ్చు మనకైతే గణపతి పప్పలో ఇంకా ఫేసెస్ అనేది పెట్టలేదు వాళ్ళు. ఇంకా ఫేసెస్ పెడితే మాత్రం ఇక చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మన గణపతి పప్ప. చూసిందిగా ఫ్రెండ్స్ మనం దర్శన్ సింగనాథ్ దగ్గర మాత్రం మన మట్టి గణపతి పప్పలు మాత్రం ఎక్సలెంట్గా అయితే తయారు చేయడం జరిగింది.
అండ్ అలానే మీకు ఇంకా ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేసుకోవాలంటే మాత్రం ఇంకా జల్దీ వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే పండుగ అనేది చాలా దగ్గరలో ఉన్నది, ఇక వాళ్ళకు కూడా టైం అనేది ఉండదు. కాబట్టి నేను మీకు చెప్తున్నా. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఆల్ అనండి. ఆల్ చేస్తే మాత్రం మీరు మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా ఇక మొత్తం నా వీడియో మొత్తం చాలా చాలా థ్యాంక్